అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన ఇండియా కలెక్షన్స్ చూసుకుంటే 24 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 4 కోట్లు వచ్చింది. అలా 28 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. అందులో అంటే ఇండియాలో హిందీ సినిమాకు జిఎస్టీ తీసేసి నెట్ కలెక్షన్స్ చూస్తారు. నెట్ కలెక్షన్స్ వచ్చేసి 21 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 21 కోట్లు వచ్చాయి. మరో 79 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సినిమా బాగున్న రీమేక్ వల్ల ఎవరు చూడట్లేదు. ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వచ్చి మన సూర్య, ఎవరైతే ఒరిజినల్ యాక్ట్ చేశాడో ఆకాశమని హద్దుల రీమేక్ ఈ సినిమా. సో సూర్య జ్యోతికలు కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసర్లే. కానీ వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ఈ సినిమాని 100 కోట్లలో తీసి ఓటీటీకే 120 కోట్లకు అమ్మేశారు. ఓటీటీ, టీవీ, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి 120 కోట్లకు అమ్మారు. అంటే 20 కోట్లు టేబుల్ ప్రాఫిట్తో సినిమా రిలీజ్ అయింది. అంటే థియేటర్లలో వచ్చేదాన్ని లాభాలే వాళ్ళకు. సో ఇక్కడైతే ఒక 20 కోట్లు వాళ్ళకి ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు. ప్లస్ ఇక్కడ థియేటర్ల నుంచి 21 కోట్లు నెట్ ఉంది. అందులో థియేటర్ల రెంట్లు తీసేస్తే ఒక 10 నుంచి 11 కోట్లు వాళ్ళకి షేర్ ప్రాఫిట్ వస్తుంది. అంటే టోటల్గా చూసుకుంటే ఒక 30 కోట్ల దాకా ప్రొడ్యూసర్కి లాభాలే. ఏమంటే రిలీజ్ ఎవరికి నష్టమైతే లేదు ఈ సినిమా వల్ల. ఎందుకంటే ఇది హిందీలో డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ ఏమంటారు జిఎస్టీ కట్టేసి వాళ్ళ థియేటర్ రెంట్స్ తీసేసుకొని మిగతాది ప్రొడ్యూసర్కి ఇస్తారు. సో ఆ లెక్కన చూసుకుంటే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినా కానీ నష్టాలు అయితే ఎవరికి లేవు. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా, మన ఆకాశమణి హద్దుల రీమేక్. సేమ్ డైరెక్టర్ సుధా కొంగర, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. పరేష్ రావల్ కూడా రెండిట్లో అతనే యాక్ట్ చేశాడు. రాధికా మదన్ అని కొత్త అమ్మాయి హీరోయిన్ బాగా చేసింది. ఈ సినిమా వచ్చేసి 100 కోట్ల బడ్జెట్లో మన సూర్య జ్యోతికలు తీస్తే కేవలం 21 కోట్ల నెట్ వచ్చింది. అంటే 28 కోట్ల గ్రాస్కి గాను జిఎస్టీ తీసేస్తే 21 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు కాబట్టి ఇంకా ఈ 79 కోట్లు రావాలి హిట్ అవ్వడానికి. అది రానట్టే. కానీ ప్రొడ్యూసర్లు సేఫ్, 120 కోట్లకి అమ్మేశారు నాన్ థియేట్రికల్. సో థియేటర్లో వచ్చేవన్నీ లాభాలే. షేర్ వచ్చేసి ఒక 10 నుంచి 11 కోట్లు. సో 30 కోట్లు అయితే లాభాలు. అందరూ పంచుకుంటారు, అందరు ప్రొడ్యూసర్లు. సూర్య జ్యోతిక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. సో నష్టం అయితే ఎవరికి లేదు. ఓకే, బాయ్.